ఇదే పవన్ కళ్యాణ్ గారు కొట్టేయకపోతే ఇవాళ కొత్తపట్నం లేదు సార్. వాటర్ మయం కాకుండా ఉంది అంటే దానికి కారణం ఆ వాల్ ఒకటి కాపాడిందని కూడా క్లియర్గా ఇక్కడ పెద్దోళ్ళు కూడా చెప్తున్నారు సార్. చాలా వరకు 90% తగ్గింది. వాటర్ రావడం ఆగడం తగ్గింది, 90% తగ్గింది. బాగానే మందులు ఇచ్చారు. ఇలా ఎప్పుడు చేయలేదు, ఎంతకంటే మించింది ఎక్కడ చూడలేదండి. ఏమీ తక్కువ లేదండి, అన్నీ సరిపెట్టుగా పెడుతున్నారు. కాకాయ మరీ పెడుతున్నారు ఆకులని. జనానికి బాగానే పరిస్థితి బాగానే చూస్తున్నారండి. భోజనాలు పెట్టింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వల్ల మా ఈ తుఫాన్లో కూడా మేము సంతోషంగా ఉండగలుగుతున్నాం. భోజనాలు పెడుతున్నారు, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ బాగా చూసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ మనకి బాగా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ నువ్వే చేయిందా ఉందా కొడుకు ఆకలి తీర్చినావు. ఆ కొడుకు ఆకలి తీర్చినావు. సంతోషంగా సంతోషంగా బతకాలమ్మా. మాకు పవన్ కళ్యాణ్ మాకు అన్నం పెట్టి అన్ని చేస్తున్నాడు. మాకు పేదలకి అన్ని చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. హాయ్, వెల్కమ్ టు కన్నా రిపోర్ట్స్. నేను మీ బొజ్జా రాంప్రసాద్. ఈరోజు మంగళవారం 28వ తారీఖు మనం ఏదైతే అధికారులు హెచ్చరికలు జారీ చేశారో 28, 29 తారీఖులో రానే వచ్చేసింది 28వ తారీఖు. మన ఉప్పాడ తీరంలో ఉన్న మోతా తుఫాన్ తీవ్రత ఏ విధంగా ఉన్నది అనేది మనం క్లియర్గా చూడొచ్చు. మన ఇక్కడ ఉప్పాడ కొత్తపట్నం ఏరియాకి వచ్చేటప్పటికి మొత్తం నిన్నటి వరకు మనం ఎంత అధికారులు అప్రమత్తం చేసినా కానీ ఇలాంటి తుఫాన్లు మేము ఎన్నో చూసాం, కానీ ఇలాంటి మాకు ఏం భయం ఉండదు, మాకు వస్తూ ఉంటే తుఫాన్లు వెళ్ళిపోతూ ఉంటాయనేవారు. కానీ ఈ తుఫాన్ తీవ్రత వాళ్ళకే ఒక భయాన్ని పుట్టించింది. అధికారులు చెప్పగానే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి పరిస్థితులు అన్నీ మారిపోయాయి. ఇక్కడ ఉన్న తీవ్రత అంతా పెరిగిపోయింది. గాలి, వర్షం ఒక పక్క గాలి. అదే ఈ 46 లక్షలు పెట్టి ఒక వాల్ నిర్మించారు, అది ఏమాత్రం ఈ తుఫాన్కి ఆగదన్నారు. కేవలం ఈరోజు ఆ వాలే ఈ ఏరియాని కాపాడిందనడానికి క్లియర్గా కనిపిస్తుంది. ఆ పక్కన చూసుకుంటే అదంతా ఏమీ లేదు, అదంతా కెరటాలు వచ్చి పడిపోతున్నాయి. కానీ ఎక్కడి వరకు అయితే ఈ వాల్ నిర్మించారో ఆ ఏరియా అంతా, కొత్తపట్నం ఏరియా అంతా కూడా ఈరోజు వాటర్ మయం కాకుండా ఉంది అంటే దానికి కారణం ఆ వాల్ ఒకటి. మొన్న తాత్కాలికంగా 46 లక్షలు పెట్టి ఈ ప్రొటెక్షన్ వాళ్ళు ఏదైతే నిర్మించారో అది ఎంతగా ఉపయోగపడింది అనేది ఈ కొత్తపట్నం ప్రజలు క్లియర్గా చెప్పడం జరుగుతుందండి. కొత్తపట్నం గ్రామంలోని పైల జగ్గాలు చెప్తున్నారండి, ఇదే పవన్ కళ్యాణ్ గారు కొట్టేయకపోతే ఇవాళ కొత్తపట్నం లేదు సార్. అది ఈ తుఫాను బాధితులని కొత్తపట్నం రచించడానికి మీరు ఉన్నారు. అలా కొంత చివరి మట్టుగా ఆగిపోయింది. దానివల్ల కొంచెం ఎఫెక్ట్ తెలియదండి. దానికే మాకు భయం వేస్తుంది సార్. మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అది వాళ్ళ వల్ల ఎంతవరకు ఉపయోగపడింది అంటారు? చాలా ఓన్లీ 90% కాశారండి, 10% వదిలేశారు. ఆల్మోస్ట్ ఈ వాల్ ఏర్పాటు చేసిన తర్వాత చాలా మటుకు వాటర్ కూడా లోపల రావడం కూడా తగ్గినట్టుంది. తగ్గింది సార్. చాలా వరకు 90% తగ్గింది. వాటర్ రావడం ఆగడం తగ్గింది, 90% తగ్గింది. వాల్ వేయకముందు అయితే అమాస్కి పౌర్ణానికి ఏమైనా చిన్న చిన్న తుఫానులు చేసిన ఊర్లోకి వాటర్ వచ్చేసారు. రీసెంట్గా మొన్న ఒక 25 డేస్ క్రితం చూశారు కదా, అని నెల అయిపోతుంది. అప్పుడు కూడా ఊరంతా మునిగిపోయింది సార్. ఊరంతా మునిగిపోయి మొత్తం చాలా వరకు మునిగిపోయింది. స్కూల్ మునిగిపోయింది, అంతా మునిగిపోతే అప్పుడు అధికారులు అందరూ రావడం జరిగింది. తర్వాత మాకు ఊరు బాగా చూసి మోటార్లు అవి పెట్టి 5 మోటార్లు పెట్టి ఊర్లోంచి వాటర్ సముద్రంలోకి లాగించడం జరిగింది. తర్వాత అప్పుడు రాయలు అది వచ్చి ఇలా గొట్టు కింద వేయడం జరిగింది. కొట్టేసి ఒక 20 డేస్ 25 అంతే 20-25 రోజులు అవుతుంది వేసారు. చాలా వరకు ఆపుతుంది, 90% ఆపుతుంది సార్. లేకపోతే ఈ పారికి ఊరంతా మునిగిపోను. మొన్నటికంటే దారుణంగా ఇప్పుడు మొత్తం ఊరంతా మునిగిపోను. ఇది ఏ ఏరియా అండి? కొత్తపట్నం కొత్తపల్లి మండలం ఉప్పాడ కొత్తపట్నం. మా పేట పేరు కొత్తపట్నం, ఉప్పాడ పంచాయతీ కొత్తపట్నం. ఇక్కడ నివసిస్తున్న ప్రజల మాటలోనే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇంతకు ముందు తుఫాన్లో ఒక 50% ఉంటే ఈ మోతా తుఫాన్ అనేది 100% పెరిగిపోయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళకే ఎప్పుడూ మాకు తుఫాన్ అంటే అంత భయం వేసేది కాదు. ఏంటంటే పక్క వాళ్ళకి ఏదైనా భయం వేస్తుంది, కానీ సముద్రమే బతికేవాళ్ళు. వస్తూ ఉంటే తుఫాన్లు పోతూ ఉంటాయి అనేవారు. కానీ ఈ మోతా తుఫాన్కి వాళ్ళు కూడా భయపడామని చెప్పేసి అంటున్నారు. మేము కూడా వస్తుంటే గాలికి ముందుకు వెళ్ళలేని పరిస్థితి మాకు కూడా. ఇక్కడ చూస్తుంటే రాళ్ళు ఓ పక్క రోడ్డు మీదకి వచ్చేస్తూ ఉన్నాయి. ఈ కొత్తపట్నం ఏరియాలో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించి
వాళ్ళు ఒక భయంతో ఉంటారు, మీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతే ఏదన్నా అక్కడ పోవచ్చు, అక్కడ వస్తువులు అవి పోవచ్చు అని వాళ్ళ భయంతో వాళ్ళు ఉంటున్నారు. కానీ ఎలాంటి వస్తువు పోదని చెప్పేసి ఇక్కడ గస్తీ కాస్తూ పోలీసులు అందరూ కూడా ఇదే ఏరియాలో ఉండడం, ప్రతి వీధికి ఒక 5-6 పోలీసులు ఉండడం కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ఇక చూడండి, మనం ఇక్కడ పోలీసులు అంతా కూడా అటు ఇటు రౌండ్స్ వేస్తూనే ఉన్నారు. ఎవ్వరూ ఇక్కడ తిరగొద్దు, ఏ ఇంట్లోకి వెళ్ళడానికి మీకు వీలు లేదన్నట్టుగా వాళ్ళు గస్తీ కాస్తూ ఉన్నారు. చెప్పడం జరిగింది, ఇక్కడ ఉండొద్దు, ఇది సురక్షితంగా ఉండదు, తుఫాన్ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని చెప్పినా కానీ వాళ్ళు ఎవరో వెనకుండా ఉన్న వాళ్ళు కొంచెం మంది ఉన్నారు. వాళ్ళని కొత్తపట్నంలో ఉన్న వాళ్ళకి రెస్క్యూ టీం కూడా వచ్చి ఎస్ఐ, సిఏ, అలాగే మన గవర్నమెంట్ అధికారులు, కలెక్టర్ సిబ్బంది, అలాగే పడా సిబ్బంది అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మొత్తం అందరూ లేని ఎవరైతే ఇంట్లో ఉన్నారో పాక ఈ రేక్ షెడ్లో ఉన్న వాళ్ళు అందరినీ కూడా రెస్క్యూ టీం వచ్చి ఇక్కడ తరలించడం జరుగుతుంది. మన చేతులు దాటిపోయే స్థితికి అయితే మనం ఈరోజు వచ్చేసాం. మధ్యాహ్నం వరకు ఒక ఎత్తు అయితే మధ్యాహ్నం నుంచి ఒక దాటికి అయిపోయింది. సముద్ర తీరం ఉప్పెక్కి పడిపోతుంది. ఇక్కడ ఏదైతే ఒక వాళ్ళని ఏర్పాటు చేశారో అదే తాత్కాలికంగా కాస్తుందనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. అక్కడ 100 రెట్లు కొట్టుకుంటా కెరటాలు వచ్చి మీద పడుతూ ఉంటే ఈ వాళ్ళ కాడ మాత్రం కొంచెం తటస్థంగా ఆపినట్టుగా చూడొచ్చు మనం క్లియర్గా. ఇప్పుడు వరకు లేనిది సడన్గా ఈ సాయంకాల సమయంలో మొత్తం అంతా మధ్యాహ్నం నుంచి వాతావరణం మొత్తం మారిపోయింది. కెరటాల తీవ్రత బీభత్సంగా అయిపోవడంతో మొత్తం అంతా ఒకేసారిగా మనం చెప్తా ఉన్నాం క్లియర్గా. అధికారులు కూడా క్లియర్గా రిస్ట్రిక్షన్స్ ఇస్తూ ఉన్నారు, మీరు తొందరగా వెళ్ళకపోతే చాలా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి. కానీ వాళ్ళు మాకు ఇలాంటి తుఫాన్లు ఎన్నో మేము చూసాం, అంత ఉండదేమో అని చిన్న అంచనా వేయడం, వాళ్ళు ఇప్పుడు వరకు ఇక్కడ ఆగిపోవడం జరిగింది. కానీ ఈరోజు ఏ వస్తువు కూడా ఉపయోగం ఉన్న వస్తువును కూడా తీసుకెళ్ళలేకపోతున్నారు. ఎవరికాళ్ళు ఇండివిజువల్గానే వెళ్ళిపోవడం కూడా చూస్తూ ఉన్నాం మనం క్లియర్గా. కొత్తపట్నం మొత్తం వాటర్ వచ్చేసిందని క్లియర్గా మొత్తం అంతా కూడా ఎవరికాళ్ళు దండోపదండాలకి వెళ్ళిపోవడం జరుగుతుంది. చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ జరిగిపోయిందాన్ని వదిలేసి జరగవలసిన దానికోసం ఆలోచించుకోవాలి. మనం అనుకున్నట్టుగానే కొత్తపట్నంలోకి ఆల్రెడీ నీరైతే చేరిపోయింది. ఇక్కడ జనాలంతా కూడా సురక్షిత ప్రాంతాలకి ఏదైతే మన రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడికి మొత్తం అందరూ తరలించేస్తున్నారు. అటుల ద్వారా వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం అందరూ కూడా వాళ్ళ సంచులు, వాళ్ళ బట్టలు తాత్కాలికంగా ఇప్పుడు ఏదైతే వాళ్ళు తీసుకెళ్ళగలరో బట్టలు మాత్రమే వాళ్ళు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ వర్షం తీవ్రత పెరిగిపోయింది, అలాగే అలల తీవ్రత పెరిగిపోయింది. మొత్తం అంతా కొత్తపట్నం అంతా కూడా ప్రజలంతా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ ప్రవాస కేంద్రాలకి అన్నిటికీ చేరిపోతూ ఉన్నారు. మనం క్లియర్గా చూడవచ్చు మొత్తం అంతా కూడా అక్కడ చాలా తీవ్రత పెరిగిపోయింది బీభత్సంగా. వర్షాన్ని కానీ గాలిని కానీ ఎలాంటి దాన్ని లెక్క చేయకుండా సిబ్బంది అంతా కూడా ఎంత శరవేగంగా వర్కులు చేస్తున్నారనేది, ఒక స్తంభం పడిపోతుంది, ఒక వైర్ తెగిపోతేనే మన ఇంటి దగ్గర ఎంత ఇబ్బంది పడతామనేది వాళ్ళకి ముందుగానే గమనించారు. అలాగే ఈ 11 kV వైర్ ఎన్నో చోట్లకి పవర్ వెళ్ళేది. ఇంత వర్షం చూడండి ఎంతగా బీభత్సంగా వర్షం వస్తుందో, కానీ వర్క్ చేయడం మాత్రం ఎక్కడా ఆగలేదు. కాకినాడ జిల్లా ఉప్పాడ సమీపంలో ఎలాంటి ఇబ్బంది లేదు అనడానికి ఇది ఒక నిదర్శనం. తక్షణమే ఈ వర్క్లు చేయడం కూడా క్లియర్గా మనం చూడొచ్చండి ఎంత వర్షం పడుతుంది. వర్షం ఒక పక్క, గాలి ఒక పక్క, అలాంటి దేన్ని కూడా లెక్క చేయకుండా వర్కర్స్ చేయడం. కానీ ఇక్కడ అధికారులు కూడా ఎక్కడికే వచ్చి ఉన్నారు. మొత్తం అంతా కూడా మనం క్లియర్గా చూడొచ్చు దీంతో. అలానే ఎంతమంది సిబ్బంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు తుఫాను కూడా లెక్క చేయకుండా మనం క్లియర్గా చూడొచ్చు వాళ్ళతో. ఉప్పాళ్ళలోనే కాకుండా అమినాబాద్ పంచాయతీలో కూడా రీహాబిలిటేషన్ సెంటర్ని ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడ ఈ ఆల్రెడీ భోజనాలు కూడా వచ్చేసాయి. భోజనం తినడానికి ఇక్కడ ఇందులో ఉన్న ఈ వసతి కేంద్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకసారి ఎలా ఉన్నాయో, వాళ్ళ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో, ఇక్కడ ఏ విధంగా చూసుకున్నారో చూస్తే ఈ తుఫాను కారణంగా పవర్ కూడా లేకుండా ఉంది. జనరేటర్ మీద మాత్రమే ఇక్కడ రన్ అవుతుంది ప్రతి ఒక్కరికి. ప్రతి రీహాబిలిటేషన్ సెంటర్లో
ఒక జనరేటర్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చిన్నపిల్లలు కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. భోజనాల్లో పప్పు, సాంబారు, అలాగే పచ్చడి, అలాగే పెరుగు అన్నీ బాగుందా? మాకు పవన్ కళ్యాణ్ మాకు అన్నం పెట్టి అన్ని చేస్తున్నాడు. మాకు పేదలకి అన్ని చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. చాలా మేలు చేస్తున్నాడు. వాన వస్తే అన్ని చేస్తున్నాడు. వర్షం తుఫాను మా ఇల్లు ఎండిపోతున్నాయి. ఇల్లు ఎండిపోయి మళ్ళీ వచ్చి ఇక్కడికి భోజనం చేస్తున్నాం. చేశాడు పవన్ కళ్యాణ్ మంచిగా పెట్టించారా? మంచిగా పెట్టించాడు. తల్లి బాగా చేస్తాడు బాబు. 3 పూటలు పొద్దున్న ఉప్మా పెట్టాడు, కట్టుకుని ఉప్మా పెట్టాడు, రాత్రి అన్నం పెట్టాడు. మధ్యాహ్నం ఏం పెట్టారా? మధ్యాహ్నం మనం కాడ పెద్ద చిక్కుని సాంబారు కడుపున్న అన్నం పెట్టాడు బాబా. మరి ఇప్పుడు బాగా పెట్టాడు. ఇక పచ్చడి వేసాడు. బాగా పెడతాడు బాబు. ఎవరు పెడుతున్నారు ఇవన్నీ? పవన్ కళ్యాణ్ బాబా. నువ్వు జైల్లో ఉన్న కొడుకు ఆకలి తీర్చున్నావు. ఆ కొడుకు ఆకలి తీర్చున్నావు. సంతోషంగా బతకాలమ్మా. భోజనం తిన్నామా? బాగున్నాయి భోజనాలన్నీ బాగా ఎడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మా ఊర్లో పోయి వరదలు వచ్చాయి. మాకు ఎంతో కొంత సాయం చేయాలా. పోయిన వాళ్ళకే కాదు మొత్తం అందరికి ఉప్పాడు ప్రాంతాల కల్లా మాయపట్టు, కీర్తినగరు, అమనిపేద ఈ గ్రామాలందరికీ సాయం చేయాలి పవన్ కళ్యాణ్. తుఫాన్లో మేము కొట్టుకోపోయాము. భోజనాలు ఎలా పెడతారమ్మా? బాగున్నాయండి. పొద్దున భోజనం చేశారు? పొద్దున భోజనం చేశారు. పెట్టారు. పొద్దున భోజనం పెట్టి ఇప్పుడు భోజనం పెట్టారు. బాగానే ఉన్నాయి కదా మొత్తం? బాగున్నారు బాబు. బాగా పెడుతున్నారు బాబు. ఎలా ఉంది? బాగానే ఉన్నాయి. మొత్తం అన్ని బాగానే ఉన్నాయి. చేసిన మొత్తం అన్ని బాగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మనకి బాగా చేస్తున్నాడు. ఈ మధ్యన మనకి తుఫాను గట్టా ఉంది. ఇప్పుడు మొత్తం అందరికి న్యాయం చేయాలా. ఇప్పుడు ముందు మనకి తుఫాను వస్తుందని ఇప్పుడు మాయపేట వాళ్ళకి అన్నీ వేస్తున్నారు. ఇప్పుడు మనకి ఎట్టట్లేరు. ఇప్పుడు వాళ్ళ వల్ల మనకి న్యాయం చేయాలని కోరుతున్నాం. పొద్దున టిఫిన్ చేసావా? బాగానే ఉంది. మొత్తం టిఫిన్ మొత్తం అన్ని బాగానే ఉంది. మధ్యాహ్నం భోజనం కూడా బాగానే ఉంది. ఏ విధంగా ఏర్పాట్లు చేశారనేది అమీనాబాద్ స్కూల్లో ఏ విధంగా ఏర్పాట్లు చేశారనేది ఇక్కడ లోకల్గా ఉన్న పెద్దలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు అమీనాబాద్ అండి ఈ గ్రామం అమీనాబాద్ పంచాయతీ. అమీనాబాద్ పంచాయతీ నిన్న పొద్దున్న నుంచి అధికారులు ఇప్పుడు మన జాబ్ చేసిన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్, కలెక్టర్ మొత్తం డిఆర్ఓ మొత్తం అందరూ వచ్చి ఏర్పాట్లు అన్నీ చూసుకొని సక్రమంగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. నిన్నేమో 1000 మందికి పెట్టారు. ఈవేళేమో ఇప్పుడు పోవడం జరుగుతుంది. భోజనాలు జనాలు ఏమంటే పప్పు సాంబారు, కూర, అన్నం బాగానే పెడుతున్నారు. బాగున్నాయి అనేసి ప్రతి ఒక్కరు అంటున్నారండి. ఒకటండి ఇప్పుడు గాలి వర్షం చాలా తీవ్రంగా ఉన్నదండి తుఫాను. అయితే జనాలు ఏంటంటే భోజనాలు పెడుతున్నారు. చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ బాగా చూసుకుంటున్నాడు. మరి జనాలు డిపార్ట్మెంట్ మొత్తం వస్తున్నారు, చూసుకుంటున్నారు, బాగానే చేస్తున్నారు అని జనం అంటున్నారండి. ఇప్పుడు కొన్ని ఏమో వర్షానికి ఇల్లు గట్ట పడిపోతున్నాయండి. వాళ్ళ దగ్గరికి రేపు అధికారులు వెళ్ళాలా అని నా కోరికండి. ఒకటండి రేపు పొద్దున్న మా పవన్ కళ్యాణ్ ఈ రంగం చేస్తున్నాడంట. చాలా దీనిగా చెప్పుకుంటున్నారు జనం. ఎందుకంటే ఇంత డిపార్ట్మెంట్ వచ్చి ఇన్ని రకాల సౌకర్యాలు చేశారంటే ఏ ప్రభుత్వం చేయలేదండి. ఈ మన ప్రభుత్వం పవన్ కళ్యాణ్ చాలా ఉన్నతంగా జనాల్ని చాలా దీనిగా చూసుకుంటున్నారు. అది మరి భోజనం పెట్టినప్పుడు వచ్చి చూసుకొని వెళ్తున్నారు. మాకు అందరికీ అప్పు చెప్పేసి దేవుడి దగ్గర ఉండి చక్కగా చేస్తున్నాం. ఎందుకంటే జనం పవన్ కళ్యాణ్ ఎన్నాళ్ళైనా పవన్ కళ్యాణ్ ఉండాలా అనే టైప్లో మాట్లాడుతున్నారండి. కానీ వాళ్ళకి కొన్ని బాధలు వచ్చినప్పుడు బాధపడుతున్నారు. అది చూసుకొని పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. మరేమో జనసేన నాయకులు అంటే కూటమి ప్రభుత్వం అండి. కూటమి ప్రభుత్వంలోనూ అందరూ కలిసిమెలిసిగా ఉంటున్నామండి. ఎవరికి ఏ భేదాలు లేవు. చక్కగా ఈ మత్స్యకారుల్ని ఇప్పుడు ఉన్నత రకంగా చూసుకొని మంచి ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ వేడుకుంటున్నామండి. రేపు పొద్దున్న ఏంటంటే చిన్న మాట కూడా ఎవరికి ఒకరికి కూడా రాకూడదని నాకు కోరుకుంటున్నామండి. జనం ఏంటంటే పవన్ కళ్యాణ్ చాలా బాగా చూసుకుంటున్నారు. అధికారులు వస్తున్నారు, మంచి చెడ్డ కనుక్కుంటున్నారు. ఇంటింటికి వెళ్ళి కనుక్కుంటున్నారండి. చాలా బాగుందండి. ఇంటింట్లో ఉన్న వాళ్ళే తీసుకొస్తున్నారండి. రేక్ షెడ్లు ఉన్న వాళ్ళే తీసుకొస్తున్నారు.
మరి పూర్ గుడిసెలో ఉన్న వాళ్ళు కూడా బయట తీసుకొచ్చి మరి హై స్కూల్లోనో చర్చిల్లోనూ పెడుతున్నారండి. మరి ఆవిడ మీదకి 4 ఇవి ఇచ్చారండి సెంటర్లు. ఈ స్కూల్ ఒకటి, ఇప్పుడు చర్చ్ ఉందండి, సామిల పాస్ చర్చ్ ఒకటి ఉందండి, కన్నెపాస్ చర్చ్ ఉందండి. ఈ 4 ఆవిడ మీదకి ఇచ్చారండి. చాలా బాగున్నాయి. మొత్తం అందరూ చక్కగా తింటున్నారండి. 3 పూటలను చాలా బాగా చూసుకుంటున్నారండి పవన్ కళ్యాణ్ 1000 దండాలు పెట్టాలి, సపోర్ట్ దండాలు పెట్టినా మాకు రుణం తీరదండి. అలాగే ఏంటంటే ప్రతి ఒక ముసలోడు, ప్రతి ఒక ప్రతి కుర్రోలు చాలా సరదాగా వస్తున్నారండి. సరదాగా వచ్చి భోజనం ఏదో ప్రసాదంలాగా అందుకొని తింటున్నారండి. అది చాలండి పవన్ కళ్యాణ్ 1000 కోట్ల దండాలండి. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏమో ఉంటారండి, జనాలు ఎక్కువ చెప్తున్నారు, ఎవరికి అందట్లేదు అనేది అంటారు. అదేది కాదండి, చక్కగా అందరిగా ఉంటుంది, చక్కగా భోజనం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నాలైనా మాకు ఎమ్మెల్యేగా ఉండాలని ప్రతి ఒక్క నోటిని ఆలోచిస్తాను అంటే చేస్తారండి. ఈ టిప్పు ఇంకా బాగుంటుందండి. పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్టేషన్ లేదండి. ప్రజలందరూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై జనసేన. భోజనాలు పెట్టింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వల్ల మా ఈ తుఫాన్లో కూడా మాకు సంతోషంగా ఉండగలుగుతున్నాం. దానికి కారణమైన వారిని మా అప్పాన్ని కూడా అతను గుంట్లో గుర్తుపెట్టుకుంటే మాకు చాలా గౌరవం ఉంది. ఇలా ఎటువంటి అతను మళ్ళీ రావాలనుకుంటున్నాం. ఇది జై సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భోజనాలు బాగున్నాయి. ఎప్పటి నుంచి పెడుతున్నారు? ఇప్పుడు 3 రోజులు పెట్టి బాగున్నాయి, భోజనాలు బాగున్నాయి. జనానికి బాగానే పరిస్థితి బాగానే చూస్తున్నారండి. ఇంకా లేదంటే ఉన్న వాళ్ళకైనా ఇంకా రేపటికి కూడా పరిస్థితి ఎలా ఉంటుందో మాకు తెలియదండి. ప్రతి ఇంట్లోనూ అగ్గేసుకున్నంత కానీ వంట చేసుకున్నంత కానీ పరిస్థితులు లేవండి. ఏ మార్కెట్లు కూడా ఎక్కడ కూడా ఏమి కూడా దొరకట్లేదండి. అలాంటిది లేకుండా మంది జనానికి ఇంకా ఆకలితో చాలా మంది ఇంకా చాలా బాధపడిపోతున్నారు. ఇంకా లేక జనం కూడా ఇంకా చాలా ఇబ్బంది పడిపోయి చాలా కష్టపడిపోయి వర్షానికి ఇల్లులు కారిపోయి పడిపోయి గోళ్ళు కూడా పెట్టేసి చాలా ఇబ్బందిగా నీరు మునిగిపోయి ఇంకా ఇబ్బందులను కూడా ఇంకా చాలా మంది ఇంకా ఆకలితో ఇంకా మధ్యాహ్నం కూడా పొద్దు నుంచి పొద్దు వాడికి ఆకలితో చనిపోయి టిఫిన్లు లేక ఏమీ లేక అల్లారిపోతూ ఉంటే ఇక్కడ కొద్ది భోజనం పెట్టి టిఫిన్లు పెడతారు. అన్నీ కూడా శుభ్రతలు బాగానే చూస్తారండి జనం. ఇంకా లేని ఇల్లులు కూడా పడుకున్న కూడా చాలా మంది బాధపడిపోతారండి. ఇంకా లేదంటే ఇంకా బ్యాట్లు బోర్డులు కూడా పోయి చాలా ఇబ్బంది పడిపోయి చాలా కష్టపడిపోతారండి. వాళ్ళు కూడా కొద్దిగా బాగానే చూస్తున్నారండి. ఇంకా ఇబ్బంది ఉన్నంత కూడా ఎక్కడిదక్కడ స్థలం చూసి వాళ్ళు కూడా అక్కడ కూడా పెట్టమని అడుగుతున్నామండి. నిరంతరం కష్టపడే జన సైనికులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళు నిరంతరం వాళ్ళకి భోజనాలు వడ్డించడంలోని, వాళ్ళకి టిఫిన్లు ఏర్పాటు చేయడంలో వీళ్ళు అధికారులతో సహా వీళ్ళు కూడా వర్క్ చేయడానికి ఎంతో ముందుకు వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ప్రతిదీ 5 గంటలకు వచ్చేస్తుంది భోజనం. 5 గంటల నుంచి సర్వీస్ చేస్తాం, మొత్తం సప్లై చేసి మొత్తం అంతా వడ్డిస్తున్నాం. పవన్ కళ్యాణ్ సార్ చెప్పిన ఆదేశాల ప్రకారంగా మేము చేసే కార్యక్రమాలన్నీ కరెక్ట్గా చేస్తున్నాం. కొంతమంది రూపంలో ఏంటంటే రకరకాల కూరలు బాగాలేవు చెప్పకుండా అని చెప్పి కొంతమంది కావాలని చేస్తున్నారు కొంతమంది నాయకులు. ఇక్కడ ఏంటంటే మేము జనసేన పార్టీ నుంచి మాకు సార్ పంపించారు కాబట్టి మేము చేసే పనులు మేము చక్కబడుతున్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే 250 మందికే భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ షెల్టర్ 250 మందికి అన్నారు, కానీ 500 భోజనాలు వాళ్ళు పంపారట. అది కూడా కాదండి, రాత్రి వచ్చి 1500 మందికి భోజనం వచ్చాయండి. ఇక్కడ వడ్డించగా మిగతా పట్టుకెళ్ళి వేరే దగ్గర పెట్టాం. అంటే కన్నీ పాస్గా చర్చిలో పెట్టామండి. అక్కడ 1000 మందికి ఇచ్చాం. అక్కడ 500 మందికి భోజనం పెట్టాం. మిగిలితే వేరే ఊర్లోకి ఒకటి పట్టుకెళ్ళాం. రాత్రి 10 సేవ చేసామండి. ఇది మాత్రం చాలా జరిగింది. ఇక్కడ వచ్చింది 1000 మంది భోజనాలు వచ్చాయండి. 1000 మంది భోజనాలు చేశారు. ఇప్పుడు సరిపోతే మళ్ళీ వస్తుంది, అంతేగాని 200 భోజనాలు కూడా లేదండి. మొత్తం అందరూ 1000 భోజనాలు షట్టర్కి వచ్చి 2 నుంచి 2000 భోజనాలు వస్తున్నాయి. ఎక్కడ ఏ లోటు లేకుండా ఏ లోటు లేదండి. పచ్చి వస్తుంది, పెరుగు వస్తుంది, వైట్ అన్నం, సాంబారు, కర్రీ ఒకటి ఎంత శుభ్రంగా ఉంటుంది. క్వాలిటీ చాలా క్వాలిటీగా ఉంటుంది. రైస్ కానీ సూపర్ రైసు, ఎక్సలెంట్ రైస్తో ఉంటుంది, ఇబ్బంది లేకుండా. ఇంతకుముందు ఇలా తుఫాన్లు వచ్చి అప్పుడు ఇలా ఏర్పాటు చేశారా? ఇలా ఎప్పుడు చేయలేదు, ఇంతకంటే మించింది ఎక్కడ చూడలేదండి. హోటల్ కంటే బాగా చేస్తున్నారు, చాలా బాగుంది రైస్ కూడా. అది ఏంటి
భోజనం చాలా బాగుంది బాబు గారు. ఏమేమి పెడుతున్నారు? ఏమేమి పెడుతున్నారండి? అది దాని పేరు సాంబారే, పప్పు, ఆనపకాయ సాంబార్ రైస్ అది ఉన్నాయండి. పెరిగేసారండి సాంబార్, అది బటర్ మిల్క్ బటర్ మిల్క్ వేసారండి. ఎలా ఉన్నాయి? ఇంతకు ముందు కంటే బాగున్నాయా? ఇంత ముందు కంటే బాగుంది బాబు గారు. ఏమి తక్కువ లేదండి, అన్నీ సరిపెట్టుగా పెడుతున్నారు. కాకాయ మరీ పెడుతున్నారు, ఆకులని మరీ పెడుతున్నారండి. ఇంతకు ముందు తుఫాన్లు వచ్చినప్పుడు పులిహోర ప్యాకెట్లు గారు చేతికి అందించేసి చేతికి ఇచ్చేవారు కానండి, ఏదే అనుభవం కాదండి, అది ఏ బాగోలేదు సార్. అప్పుడు ప్యాకెట్ లేరండి, ఇప్పుడు అంతా బాగుంది. ఇప్పుడు చాలా బాగుంది సార్, ఇప్పుడు మటుకు అంతా బాగుందండి. లేట్ అయినా ఇక్కడ ఉండడానికి ఇబ్బంది లేదు కదా? లేదు, ఇబ్బంది లేదు, అన్ని బాగానే బాగానే మందులు ఇచ్చారు మాకు తాగడానికి కూడా. మేము వాటర్ గట్ట ఇచ్చి మందులు ఇచ్చి కూర్చోబెట్టారు బాగానే. ఇప్పుడు కూడా భోజనం పెట్టారు. ఇంటి నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు, అదే ఇన్ని వదిలేసాం ఇక్కడ మనం ఉండగలం అనే ఫీల్ అలాంటిది ఏం లేదు కదా? ఫీల్ ఉందంటే మాకు భరోసా ఇచ్చారు కదండి, మేము ఉంటామని చెప్పారండి పోలీసులు వచ్చి. మేము ఇంటికాడ మేము కాపలా ఉంటామమ్మా, మీకు ఏ అభ్యంతరం ఏమి లేదు, మీరు తాళాలు వేసి మీరు వెళ్ళిపోండి, మీ కొంపలకి మేము కాపలా ఉన్న వాళ్ళు మేము ఉన్నాం కదా అని చెప్పారు సార్. చెప్పారు. భోజన ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయి, మొత్తం చాలా బాగున్నాయి. ఇప్పుడు హై స్కూల్ కూడా ఇచ్చి మొత్తం చర్చిలు ఇవన్నీ అన్ని సదుపాయంగా అన్ని పోలీసులు కూడా చాలా సహకారంతో చాలా అందరూ చేస్తున్నారు. ఇప్పుడు కూడా భోజనం అయితే ముందు వరకు అయితే ఇప్పుడు చాలా బాగుంది, ఇంకా బాగుంటుంది అనేసి అనుకుంటున్నాం ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇది మీకు భోజనమే కాదు, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా కానీ ఇక్కడే పక్కనే డాక్టర్స్ కూడా మీకు ఇదే ఎక్కడైతే షెల్టర్ ఏర్పాటు చేశారో అక్కడ డాక్టర్స్ కూడా ఉన్నారు, ఏ దానికి కూడా ఇబ్బంది ఉండదు. అలాగే పవర్ లేక జనరేటర్ కూడా ఆన్ అవ్వడం చూసాం మేము. అవునండి, నేను చూసాను. ఇప్పుడు వరకు కరెంట్ లేదని అనుకున్నాను, ఇప్పుడే జనరేటర్ తెచ్చి మొత్తం చూసారు. చాలా బాగుంది, వైద్య సదుపాయం కూడా బాగానే ఉన్నది, ఇవన్నీ బాగానే ఉన్నాయి. రెండోది, ఇంతకుముందు తుఫాన్లు చాలా వచ్చాయి. ప్రజెంట్ ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత మాకు ఇంకా ఏర్పాట్లు ఇంకా ఎక్కువ ఉన్నాయి, భోజన వసతులే కానీ జనరేటర్ కానీ ఇలాగా ఎక్కువ మంది అధికారులు వచ్చారని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. అది నిజమే అంటారా? అది నిజమే. ఇప్పుడు వరకు ఆర్టీ ఆఫీసర్ వీళ్ళందరూ చాలా మంది వచ్చారనా, పోలీసులు కూడా మళ్ళీ రాజకీయ నాయకులు వీళ్ళందరూ చాలా మంది వచ్చారు. అందరూ ఇంటికాడ ఉండకండి, చాలా సురక్షితంగా ఉన్న ప్లేస్లోకి వెళ్ళిపోండి, హై స్కూల్కి వెళ్ళిపోండి అనేసి అన్నారని. ఇప్పుడు హ్యాపీగా మీరంతా? చాలా హ్యాపీగా ఉన్నాయి. భోజన ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయండి. మన నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా బాగా ఏర్పాటు చేశారు. భోజన వస్తువు అయితే ఎవరికి కొరువు లేకుండా బాగా పెట్టాడు. ఉన్న వాళ్ళ మీద డిస్ట్రిబ్యూషన్ అయితే చాలా ఎక్కువగా పంపించారు. జనాలు తరలి వస్తున్నారు మన పవన్ కళ్యాణ్ గౌరవించి. ఇంత ఉందా? లేదండి, ఇప్పుడే ఈ ప్రభుత్వం వచ్చాకే మనల్ని పట్టించుకోవడం అన్నది జరిగింది. తర్వాత భోజనం అనేది హస్తకాలకి రాబడికి మనకి ఎంత కావాలంటే అంత తినడం జరుగుతుంది. అప్పుడైతే చిన్న పొట్లు ఇచ్చి అది పట్టుకు వెళ్ళిపోమనేవారు. ఇప్పుడైతే అలా కాదు, మన పవన్ కళ్యాణ్ గారు సాంబారు, అన్నం, పెరుగు, తర్వాత పచ్చడితో కూడా ఏర్పాటు చేసి మంచి భోజనం పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. భోజనం ఎలా ఉంది? భోజనం అయితే పర్లేదని, బాగుందని. ఇంటికాడ తిన్నట్టే ఉందా? ఇంటికాడ తిన్నట్టు సూపర్ ఉందని. ఎవరు ఏర్పాటు చేశారు ఇదంతా? పవన్ కళ్యాణ్ గారా? భోజనం చేశారు తల్లి? భోజనం చేసాం బాబు, తుఫాను వచ్చేసి ఇక్కడ వచ్చేసాం. మాకు ఇల్లునోదు పళ్ళోదు, ముసోడు మా ఉన్నాం బాబు. ఇప్పుడు ఇక్కడ భోజనం కూడా బాగానే పెట్టారా లేదా? బాగా పెట్టారు బాగా పెట్టారు బాబు భోజనం. అది ఏం చేయం, ఇక్కడికి వచ్చేసాము, ఇల్లు పడిపోయి. అంటే ప్రమాదం కదా, అందుకని అధికారులు ముందుగా తీసుకొచ్చేయాలి బాబు, అంతకాలు తీసుకొచ్చేయాలి ముందుగానే. అది కూడా మీ మంచికే. మీ మంచిగా అన్నీ పోతాయి బాబా, ఏం చేయం బాబు, ఇల్లు పోతాయి, అన్నీ పోతాయి. గెంజిన ఆకర్షణ వచ్చేసాం, తీసుకొచ్చేది ఈ బాబులు. భోజనం చేశారా? భోజనం చేసానండి.
ఎప్పుడు వచ్చారు? ఇవాళ వచ్చామండి. ఇవాళ వచ్చి ఇల్లు పడిపోతూ ఉంటే తెర వచ్చి పడిపోతుంది. ఒడ్డు ఎక్కేస్తుందండి. ఇవాళ ఒడ్డు ఎక్కితే అల్లిపోయి తీసుకొచ్చి ఇచ్చాడు. ఇక్కడ ఇందులోకి వచ్చేసామండి. ఇక్కడ ఏర్పాట్లన్నీ బాగా చేశారా? బాగా చేసేయాలండి. బాగా చేసి చూసులు మందులు వేసేది మందులు కానీ తెచ్చేయాలండి. వేస్తున్నారా? తెచ్చేయాలండి. ఓకే. ఉప్పాడ సెంటర్లో జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఇక్కడ ఉండి గస్తీ కాస్తూ ఉన్నారు. ఎట్టు పరిస్థితుల్లోని కూడా ఎవరు సముద్ర తీరానికి వెళ్లకుండా ఇలాగే వీళ్ళకి భోజన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, వసతులు ఉన్నాయా లేదంటే వీళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, అలాగే డిఎస్పీ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్